షర్మిలక్క చెయ్యిపాటిల షేరికవుడు ఏందో గాని చూస్తుంటే చెయ్యిపాటి కంటే ఎక్కువ సైకిల్ పాటికి దగ్గరైతున్నట్టు అనిపిస్తున్నది. మొన్న నడుమ లోకేష్ అన్నకు క్రిస్మస్ గిఫ్ట్ పంపింది. ఈ గియ్యాలనేమో బాబు సార్ను కలిసి ముచ్చట పెట్టింది. మరి గా ముచ్చటేందో పురాగా చూసిరా పోరి. రాజకీయాలు వేరు, రాజకీయ లీడర్లు వేరు, జనాలు వేరు, జనాభిప్రాయాలు వేరు. ఈ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ కార్యకర్తలు ఒగల్నొగలు తిట్టుకొని కొట్టుకొని మాట్లాడుకోకుంటుంటారేమో గాని లీడర్లైతే అట్లా కాదు. ఎంత తిట్టుకున్నా ఎంత విమర్శించుకున్నా గవి గప్పటి వరకే. అటెన్కాల మళ్ళా అందరు కూడుంటారు. ఒకలింట్ల కార్యానికి ఒకలు పోతారు, ఒకల పండక్కు ఒకలు గిఫ్ట్లు ఇస్తారు. అగో గట్లనే గిప్పుడు షర్మిలక్క కూడా బాబు సార్ను కలిసింది. మరి అక్క ఎందుకు కలిసినట్టు? ఆయనతో చెయ్యి పార్టీ సైకిల్ పార్టీ తోటేమన్నా పొత్తు పెట్టుకుంటున్నదా ఏంది? లేకపోతే ఏపీల జగనన్నం దించనీకి చెయ్యి పార్టీ పోటీ చేయకుండా బాబు సార్కే మద్దతియనీకి మంతనాలు చేస్తున్నారా ఏంది అని పరేషాన్ కాకుండ్రి. షర్మిలక్కోల కొడుకు పెండ్లున్నది కదా, అగ్గో గా పెండ్లికి రావాలని పెండ్లి కారట్ ఇచ్చేతందుకు పోయింది బాబు సారోళ్ళ ఇంటికి. ఇక పోయిన కాడ రాజకీయాల గురించి ఏం మాట్లాడుకోలేదట. వైఎస్ఆర్ సార్ తోటున్న దోస్తాను యాద్ చేసుకున్నాడట బాబు సారు. రాజశేఖర రెడ్డి గారి మనవడు వైఎస్ రాజారెడ్డి గారి పెళ్లి జరుగుతున్న సందర్భంలో చాలా మంది ఇన్వైట్ చేస్తున్న రాజకీయ నాయకుల్ని, అందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు. మొదలు పెట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేశారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాళ్ళు కలిసే ఉన్నారు, జీప్లలో కలిసి తిరిగారు. ఇలాంటివన్నీ ఢిల్లీకి వెళ్ళారు. అప్పుడు చీఫ్ మినిస్టర్కి వాళ్ళిద్దరూ కలిసి చేసిన ప్రయత్నాలు అయితేనేమి, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చారు. నిజంగా గప్పుడు చాలా మంచిగుండేదుల్లా. అసెంబ్లీలో ఎవ్వలు ప్రతిపక్షంలున్నా ఎవ్వలు అధికారంలున్నా కూడా గిప్పట్ల లెక్క ఎటు పడితే అటు తిట్టుకోకపోతుండే. అసెంబ్లీలో లీడర్ల లెక్కనే విమర్శించుకునేది, బయట దోస్తుల లెక్కనే కూడుండేది. ఇక మొన్న నడుమ క్రిస్మస్ పండక్కు కేకు పంపిన ముచ్చట గురించి కూడా మాట్లాడింది షర్మిలక్క. లోకేష్ గారు ఒక ట్వీట్ నాకు రిప్లై చేశారు. ఆ సందర్భాన్ని కూడా రాజకీయంగా చూడకండి, చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది. ఒక కేకే కదండి, ఆ కేకు కూడా మేము ఒక చంద్రబాబు గారికే పంపలేదు, ఇక్కడ కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి, ఇట్లాంటి వాళ్ళకు కూడా పంపడం జరిగింది. రాజకీయాలు అన్నది జీవితాలు కాదు, రాజకీయం అన్నది మా ప్రొఫెషన్. మేము ప్రజల కోసం చేస్తున్న ఒక సర్వీస్. ఆ క్రమంలో మేమందరము ఒకరిని ఒకరు మాటలు అనుకుంటుంటాం. మేము రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి అనుకోవాల్సి వస్తుంది. అగో రాజకీయాలున్నారు కాబట్టి మాటలు అనుకోవాల్సి వస్తుంది. కానీ గదంతా గప్పటి వరకే అనకొచ్చింది షర్మిలక్క. ఇక ఇప్పుడు కూడా బాబు సార్ను కలిసింది, రాజకీయంగా కానే కాదు అని చెప్పుకొచ్చింది. చంద్రబాబు గారిని కూడా పెళ్లికొచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. చాలాసేపు రాజశేఖర రెడ్డి గారి గురించి, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి, వాళ్ళ రాజకీయ ఇనిషియల్ ప్రస్థానంలో జరిగిన విషయాల గురించి అన్ని గుర్తు చేసుకున్నారు, మాకు గుర్తు చేశారు. చాలాసేపు మాట్లాడాం, చాలా సంతోషం అనిపించింది. వచ్చి ఆశీర్వదిస్తామని మాటిచ్చారు. లేదమ్మా అగనట గప్పట్ల వైఎస్ఆర్ సార్ కూడా ఆయన ఇంట్ల కార్యాలకు బాబు సార్ను వెళితే పోయిండట. గిదీన్ని కూడా గట్లనే చూడాలే తప్పితే రాజకీయంగా చూడకుండ్రి అని చెప్పుకొస్తున్నది షర్మిలక్క. ఇక ఎంత పెండ్లికి విలువనీకి పోయినా గాని కొంచెమన్నా రాజకీయం మాట్లాడుకోకుండా ఉంటారా తీయుండ్రి అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు పబ్లిక్.